నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక విల్లా తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇది వచ్చేసి మనకి కాప్రాలో ఉందండి. మనకి హౌస్ వచ్చేసి విల్లా వచ్చేసి చాలా మంచి లొకేషన్ అండి. నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నారు. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. ఈ ఇల్లు వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉందండి. మంచి హుడా లేఅవుట్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి డెడ్ అండ్ హౌస్, విల్లా కూడా డెడ్ అండ్. మనకి కార్ పార్కింగ్ వచ్చేసి 2-3 కార్ పార్కింగ్స్ లోపల ఉన్నాయండి. మనకి మంచి విల్లా అండి. చుట్టుపక్కల ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అంతా వెల్ డెవలప్డ్ కాలనీ అండి. మనకు వచ్చేసి వెల్ డెవలప్డ్ కాలనీ. మొత్తం ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, బస్ రూట్కి చాలా దగ్గర. మళ్ళీ అది కాకుండా ఇక్కడ ఇది వచ్చేసి మనకి కాప్రా అనే ఏరియాలో ఉందండి. మనకి ఇటు సైనిక్పురికి, ఇటు సాకెట్ టవర్స్కి చాలా దగ్గర అండి ఈ హౌస్ వచ్చేసి. మనకి అది రెండిట్లో మధ్యలో ఉందండి ఈ విల్లా వచ్చేసి. మనకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 390 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 390 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఇంకా లోపల అయితే మొత్తం 6 BHK హౌస్ అండి. మనకి 6 BHK ప్లస్ 1 హోమ్ థియేటర్ రూమ్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. చాలా బాగుందండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. లొకేషన్ విధంగా చూస్తే అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇది గేట్ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉంది. కార్ పార్కింగ్ వచ్చేసి కూడా చాలా బాగుంటుందండి. మనకి గేట్ వచ్చేసి సౌత్కి ఇచ్చాడు, బట్ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చిందండి. మనకి 6 BHK ట్రిప్లెక్స్ విల్లా ప్లస్ 1 హోమ్ థియేటర్ కూడా ఉంది. నియర్ టు సాకెట్ అండ్ సైనిక్పురి ఏరియా అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 70 ఉంది, లోపలికి వచ్చేసి 50 అండి. మనకి టోటల్ SFT వచ్చేసి 7,400 SFT ఇచ్చాడండి. మనకి 7,400 SFT ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా అయితే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి. మనకి విల్లా వచ్చేసి అయితే చాలా మంచి వెల్ డెవలప్డ్ విల్లా ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఈ ర్యాంప్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ ర్యాంప్ కూడా ఇచ్చాడు. టోటలీ గ్రానైట్ వర్క్ అండి. మనకి గేట్ వచ్చేసి కూడా చాలా బాగుంది. మనకి టోటల్లీ సెక్యూర్డ్ అండి. మనకి ఎందుకంటే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి లొకేషన్ అండి. మనకి చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా చూడండి ఎంత మంచి పెద్దగా ఇచ్చాడో. చాలా మంచి పార్కింగ్ ఏరియా అండి. మనకి విశాలమైన పార్కింగ్ ఏరియా. పైన ఫాల్ సీలింగ్ దీనికి ఇది కూడా చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడండి. సైడ్ కూడా గేట్ వచ్చేసి సౌత్కి ఇచ్చాడండి, బట్ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కే ఉందండి. మనకి పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మొత్తం అంతా ఫుల్ సెక్యూర్డ్గా చెట్లు కూడా ఇచ్చాడండి. మొత్తం ఆక్సిజన్ లాగా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ఫౌంటేషన్ అండి. ఇది మనకి చూడండి ఇదంతా వాటర్ ఫౌంటేషన్. ఇది కూడా మనకి ఎంత బాగా ఇచ్చాడు చూడండి. మంచి నీట్ వాటర్ ఫౌంటేషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చుట్టుపక్కల అంతా సెట్ బ్యాక్ అండి. మనకు అది కాకుండా మంచి గార్డెన్ లాగా ప్లేస్ కూడా ఇచ్చాడు. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి లొకేషన్ అండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. చెట్లు అయితే చాలా మంచిగా పెట్టాడండి. మనకు వచ్చేసి రైట్ వన్ సెట్ బ్యాక్ చాలా బాగా ఇచ్చాడు. ఇంట్లోకి కూడా ఎంటర్ అవుతాం మనం. వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ అండి. ఇక్కడ సామాన్ తీసేసి మనకు క్లియర్గా అనిపిస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఏం టెన్షన్ కూడా లేదు. మనకు పార్క్ కూడా దగ్గరనే. ఇక్కడ ఇల్లులు కూడా మన ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ కూడా చాలా దగ్గర అండి. మనకి లొకేషన్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాము. మనకి ఇంట్లోకి ఎంటర్ అయితే తెలుస్తుంది. చూడండి ఇంట్లోకి కూడా ఎంటర్ అవుదామండి మనం. చూడండి ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్లో. అది కాకుండా మనకి పార్కింగ్ ఏరియా చూడండి ఎంత మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మనకు వచ్చేసి చాలా మంచి నీట్ లొకేషన్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. మనకి డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి చాలా మంచి నీట్ డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. మనకు వచ్చేసి చూడండి ఎంత బాగుందో. డోర్ కూడా మంచి డిజైన్తో ఇచ్చాడండి. మనకి చూడండి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది మనకి ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ అండి. చూడండి ఇదంతా మన హాల్ వర్క్లో ఉన్నామండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి కింద ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేది చూడండి. స్టెప్స్ కూడా ఎంత బాగున్నాయో. చాలా మంచి నీట్ స్టెప్స్ ఇచ్చాడు. పైనకి వెళ్ళికే మనకి లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్ కూడా పెడతారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లిఫ్ట్ కూడా పెడతారు. పైనకి వెళ్ళే స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి చిన్న వాష్రూమ్ అండి. మనకి ఇదంతా మనకంతా గ్రౌండ్ అండి. మనకి గ్రౌండ్ వర్క్ ఇదంతా గ్రౌండ్లోనే ఉంది. ఇక్కడ ఒక టూ బెడ్రూమ్స్ ఉన్నాయి. పైన వచ్చేసి కిచెన్ వచ్చిందంటే పైన వచ్చింది కిచెన్. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ లైటింగ్తోని ఎంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్ చూడండి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. బాగుందండి మంచిగా. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇదేనండి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ కూడా.
బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి, పెద్ద పెద్దగా ఇచ్చాడు చాలా మంచిగా. చూడండి వర్క్ ఎంత మంచిగా ఇచ్చాడో. దీంట్లో కూడా మనకి ఇక్కడ మనకి ఇది కూడా బాగుందండి, మనకి లైటింగ్ కూడా చాలా మంచి నీట్ లైటింగ్ ఇచ్చాడు బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే దగ్గర. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, ఇది కూడా చాలా ఎంత పెద్దగా ఇచ్చాడు, చాలా పెద్దగా ఉన్నాయండి బెడ్రూమ్స్. దీనికి లైట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది, లైటింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. దీనికి ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. మనకి ఈ బాత్రూమ్కి ఎంట్రన్స్లోనే మనకి చిన్న ఆర్చ్ లాగా వచ్చి ఇక్కడ మనకి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని ఇక్కడ రూమ్ కూడా అలా ఉంటుందండి. ఇది వచ్చేసి దీన్ని బాత్రూమ్ అంటే బాత్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో. చూడండి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ఇంకా కొంచెం వర్క్ ఉందండి మనకి, ప్లంబర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. 6 బెడ్రూమ్స్లో 2 బెడ్రూమ్స్ చూపించాను, ఇంకొక 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్దామండి. చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి, మంచిగా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క స్టెప్స్ దగ్గర లైట్స్ ఉన్నాయండి మనకి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుందండి మనకి, మంచి డిజైన్తో వచ్చిందండి హౌస్ వచ్చేసి. ఇదంతా ఇక్కడ మనకి ఇది కూడా ఇంకొక హాల్ అవుతుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి హాల్లో మనకి ఎంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు చూడండి. పైన కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడండి మనకి, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు ఇతను వచ్చేసి. చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశాడు బిల్డర్ వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి వరండా అవుతుందండి. ఇక్కడ వరండా ఇచ్చారు. వరండా కూడా చాలా స్టెప్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఇదంతా వరండా ఇచ్చాడు. వరండాలో వచ్చేసి చూడండి ఎంత బాగుందో, మంచి ఫ్లోర్. ఇది పీవీసీ షీట్ అంటారు దీన్ని, ఇది వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి. ఇక్కడ నుంచి కూడా ఒక డోర్ ఉంటుంది, కిచెన్లోకి నుంచి ఒక డోర్ ఉంటుంది. ఇక్కడ మనకి ట్రీస్ కూడా పెట్టాడు. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ. మనకి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం గేటెడ్ కమిటీ అండి, హుడా లేఅవుట్. ఇది వచ్చేసి మనకి ఇంకొక వెంచర్ అండి మనకి. ఇది ఇంకొక వెంచర్, దీంట్లో కూడా చాలా బాగుంటాయి. ఇల్లు కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు వచ్చేసి. చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, అక్కడ 2 బెడ్రూమ్స్. ఇది వచ్చేసి కిచెన్ అంటే మనకి. కిచెన్ చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఇచ్చాడు కిచెన్ వర్క్ కూడా. అంతా కిచెన్ అండి మీరు చూసేదంతా కిచెన్ వర్క్. కిచెన్ కూడా చూడండి మనకి ఎలా కావాలో అలా చేసిస్తాడండి కిచెన్ కూడా. చూడండి వర్క్ కూడా ఎంత మంచి. ఇది వచ్చేసి మనకి కిచెన్కి ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకున్నా కూడా మనకి దాన్ని కూడా ఇచ్చేసారండి మనకి వర్క్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి ఇదంతా మనకి. ఇక్కడంతా మనకి ప్లేస్ కూడా ఇచ్చాడు. దీంట్లో కూడా ఇది కూడా ఇచ్చాడు వాష్ ఏరియా. ఇదంతా మనకి వరండా లాగా ఇచ్చాడు బ్యాక్ సైడ్, వాష్ ఏరియా కాదు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అవుతుందండి ఇదంతా వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి, వాష్ ఏరియా. ఇది కిచెన్. ఇది మనం ఇప్పుడు చెప్పాను కానీ వరండాకి వెళ్ళడానికి. ఇది వచ్చేసి మనకు ఒక పూజ గది అడుగుతుందండి. ఇది పూజ గది. పూజ గది చాలా పెద్దగా ఇచ్చారు చూడండి. పూజ గది కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. పూజ గది కూడా చాలా బాగుందండి మనకి నీట్గా. ఇంత మంచిగా ఇచ్చాడు చూడండి. పూజ గది కూడా చాలా మంచి నీట్ పూజ గది ఇచ్చాడు. దీంట్లో 2 బెడ్రూమ్స్ కదా, ఆ 2 బెడ్రూమ్స్ వచ్చేసి ఇక్కడేనండి. 2 బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. సేమ్ కింద ఇలా దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి. ఫాల్ సీలింగ్ వర్క్ మంచిగా ఉందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది కూడా మనకు వెస్టర్న్ వస్తుందండి బాత్రూమ్ వచ్చేసి. చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ ఇది కూడా. దీనికి ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ అండి ఇది. దీనికి ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఇచ్చాడో అలానే ఇచ్చాడు ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో. చూడండి ఇది మనకి డ్రెస్సింగ్ రూమ్ అవుతుంది. వచ్చేసి బాత్రూమ్ అండి మనకి, పెద్దగా ఇచ్చాడు బాత్రూమ్ కూడా. సేమ్ ఇదేనండి, ఇది కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి దీన్ని. అక్కడ వచ్చేసి ఒక వరండా కూడా ఇచ్చారు అక్కడ. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. కింద 2 బెడ్రూమ్స్, పైన ఒక 2 బెడ్రూమ్స్, టోటల్లీ 4 బెడ్రూమ్స్ చూపించాను. ఇంకా పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. పైనకి వెళ్దామండి మనం వచ్చేసి. చూడండి ఎంత బాగుంటుందో. లొకేషన్ విధంగా చూస్తే అయితే చెప్తున్నాం కానీ ఆసమ్ అంటే ఇల్లు కూడా అంత ఆసమ్ ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ క్వాలిటీ. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మన బిల్డర్ వచ్చేసి అంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. వర్క్ అయితే చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు మనకి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్లో అయితే మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఫాల్ సీలింగ్ వర్క్లో
ఇది పైనుంచి మనం చూసాం కానీ ఇంతమందికి ఆ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఎలా అయితే ఇచ్చాడో ఫస్ట్ ఫ్లోర్లో అలానే ఇక్కడ పైన కూడా ఇచ్చాడండి మనకి. ఇదంతా వాష్ బాల్కనీ ఏరియాలో కూడా చూడండి ఎంత పైన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. మంచి కన్స్ట్రక్షన్తో ఉంది. లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంత మనకి ఏమంటారు బాల్కనీ ఏరియా అండి ఇదంతా మనకి. చూడండి ఎంత మంచి నీట్ బాల్కనీ ఏరియా ఇచ్చాడు. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇంకొకటి ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదంటే క్లియర్ టైటిల్ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏం కాదు, తీసుకోవచ్చు అండి. లీగల్గా మీరు ఓకే అనుకుంటేనే ముందు ప్రొసీడ్ అయిపోదామండి. మనం వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండి మనకి. హోమ్ థియేటర్ రూమ్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. ఇదంతా హోమ్ థియేటర్ రూమ్ చూడండి. మంచి హోమ్ థియేటర్ రూమ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఎంత మంచిగా ఇచ్చాడంటే చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి మనకి. చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. చాలా బాగుందండి మనకి. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్ అన్నా. చూడండి ఇది ఒకటి. దీని ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అది క్లియర్ అండి మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఇచ్చాడో సెకండ్ ఫ్లోర్ ఎలా ఇచ్చాడో అలా ఉందండి. ఇది సేమ్ దీనిలో అక్కడ బెడ్రూమ్ ఎలా ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక అటాచ్ బాత్రూమ్ అండి మనకి. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. బాత్రూమ్ చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ ఇది ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చాడు. మళ్ళీ దీంట్లో ఇక్కడ ఒక బాల్కనీ వచ్చిందండి మనకి. ఇక్కడ ఒక బాల్కనీ కూడా వచ్చింది. బెడ్రూమ్ సైజ్ చాలా బాగున్నాయండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ అండి. సేమ్ కింద ఎలా అయితే వచ్చాడో అలానే వచ్చిందండి దీంట్లో కూడా. చూడండి ఇది ఒక ఇక్కడ బాల్కనీ, ఇది ఒక బాత్రూమ్, డ్రెస్సింగ్ చేసుకునే రూమ్. ఇది ఒక బాత్రూమ్ అండి మనకి. ఇది లాక్ ఉంది, వాళ్ళ సామాన్ పట్టినాడు ఇందులో. ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి ఇదంతా మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుందండి బెడ్రూమ్ సైజు. ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి 6 బెడ్రూమ్స్ అండి. టోటల్ 6 బెడ్రూమ్స్ చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ టెర్రస్ పైకి వెళ్దాము. టెర్రస్ పైన నుంచి వ్యూ చూపిస్తాను, మీకు అర్థం అయిపోతుంది. టెర్రస్ పైన కూడా మళ్ళీ ఒక ఆర్చ్ కూడా ఇచ్చాడు మనకి డిజైన్. చూడండి టెర్రస్ పైన చూడు ఆర్చ్ కూడా ఇచ్చాడు మనకి. లిఫ్ట్ అయితే ఆప్షన్ పెడతారండి, లిఫ్ట్ కూడా పెట్టిచ్చేస్తాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇక్కడ ఇది ఒక టెర్రస్ ఏరియా అండి మనకి. మళ్ళీ అక్కడ ఒక టెర్రస్ ఏరియా ఇచ్చాడు. అక్కడ ఒక టెర్రస్ ఏరియా, ఇక్కడ ఒక టెర్రస్ ఏరియా ఇచ్చాడు. ఇది పైన ఒక వాటర్ ట్యాంక్ చూడే ప్లేస్ అండి మనకి. అంత టెర్రస్ ఏరియా. అక్కడ ఒక టెర్రస్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక టెర్రస్ ఏరియా అండి మనకి. ఇక్కడ చెట్లు కూడా పెట్టాడు చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి కాప్రా దగ్గర ఉందండి. ఇటు సైనిక్పురికి ఇటు సాకెట్ టవర్స్కి మధ్యలో ఉందండి హౌస్ వచ్చేసి. బట్ మీకు FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు. క్లియర్ టైటిల్, లీగల్గా ఓకే అనుకుంటేనే మనం ముందు ప్రొసీడ్ అయిపోదామండి. ఇది వచ్చేసి 390 స్క్వేర్ యార్డ్స్ అండి. గేట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంది. బట్ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఇచ్చారు. 6 BHK XXX విల్లా అండి. 2 to 3 కార్ పార్కింగ్స్ ఉన్నాయి. 1 హోమ్ థియేటర్. డైమెన్షన్ వచ్చేసి 70x50 డైమెన్షన్స్ అయ్యి. టోటల్ SFT వచ్చి 7400 SFT. ప్రైస్ వచ్చేసి 4,50,00,000 అండి. 4,50,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.